హాయ్ అండి అందరికీ. నేను ఇప్పుడు కట్ చేసిన బ్లౌజు 42 సైజ్ అండి. 42 సైజ్కి మనం ఆర్మ్ హోల్ ఎంత పెట్టుకోవాలి మీకు చూపిస్తాను. 42 సైజ్ వాళ్ళకి ఆర్మ్ హోల్ వచ్చేసి 7.25, ఇంకా 11.5 ఈ పాయింట్ పెట్టుకోవాలండి. చెస్ట్ పాయింట్ 11.5 వచ్చింది. 3 ఇంచెస్ ఈ డాట్ పెట్టుకున్నాను. ఇంకా ఈ లెంత్ వచ్చేసి 16 ఇంచెస్ లెంత్ ఉంది. నెక్ దగ్గర 6 పెట్టుకున్నాను. ఇక్కడ నుండి ఇక్కడ నుంచి 6 పెట్టుకున్నాను. ఈ చెస్ట్ వచ్చేసి ఎంత అంటే కొంచెం హెవీగా ఉన్న వాళ్ళకనమాట. ఇప్పుడు మనకు ఇందులో ఏంటంటే మనకు ఎంత చెస్ట్ అయినా ఇందులో సెట్ అయిపోతుంది. ఇక్కడ మనకు హ్యాండ్ లేపితే ఇక్కడ మాత్రం అస్సలు చెస్ట్ క్రాస్ బెల్ట్ కింద నుండి కనబడదు. ఆ కటింగ్ అండి ఇది. చూడండి ఎంత నీట్గా కుట్టిన తర్వాత కూడా ఎంత నీట్గా వస్తుందంటే చాలా నీట్గా వస్తుంది. సో మనం ఎప్పుడైనా చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇది చాలా ఎక్కువగా తీసుకోవాలి. ఇక్కడ వరకు మన లెంత్ ఎంత ఉందో అంత తీసుకోవాలి. ఇక్కడ మనం కొంచెం క్రాస్ తీసుకుంటే ఇక్కడ క్రాస్ బెల్ట్కి వచ్చేస్తుంది, ఇక్కడ క్రాస్ బెల్ట్ వచ్చేస్తుంది, ఇక్కడ కూడా క్రాస్ బెల్ట్ మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా కట్ చేయాలండి. చెస్ట్ చాలా నీట్గా, షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఒకసారి కుట్టిన బ్లౌజు చూపిస్తాను. ఇది నా దగ్గర కుట్టించుకున్న బ్లౌజు. ఇది పర్ఫెక్ట్గా వచ్చింది. ఎప్పుడు కానీ చెస్ట్ పెద్దగా ఉన్న వాళ్ళకి ఇక్కడ ఫ్రంట్ నెక్ అయితే చాలా చిన్నగా వస్తుంది. చూడండి ఈ విధంగా మనకైతే బ్లౌజ్ వస్తుంది. పర్ఫెక్ట్గా మనకు షేప్ అనేది సెట్ అయిపోతుంది. చూసారు కదా, ఇలా ఉంటుంది. ఇది నేను ఇప్పుడు కట్ చేసిన బ్లౌజ్ కూడా సేమ్ ఈ విధంగానే వస్తుంది. షోల్డర్ మాత్రం అస్సలు జారదు, చాలా నీట్గా వస్తుంది. ఎక్కడ కూడా ఫోల్డింగ్స్ కూడా రాలేదు. చూసారు కదా.